హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. కీలకమైన మ్యాచ్లో చేతులెత్తేసిన లక్నో, దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ముంబైతో ఆడాలి. అది గెలిస్తే కనుక 14 పాయింట్స్ అవుతుంది. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మాత్రం ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయినట్టే. నిన్న ఢిల్లీతో జరిగినటువంటి ఓటమితో ప్రస్తుతానికైతే 6th పొజిషన్లో ఉంది. కానీ ఢిల్లీ ఆల్రెడీ 14కి 14 ఆడేసింది, 14 పాయింట్స్ తోటి ఉంది. అయినా ఢిల్లీ కూడా మిగిలినటువంటి టీముల జయాల మీద, వాటి యొక్క నెట్ రన్ రేట్ మీద ఆధారపడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి లక్నోకి మొదటి ఓవర్లోనే అనుకున్నటువంటి ఫలితం లభించింది. ఢిల్లీ తరఫున అద్భుతంగా రాణిస్తున్నటువంటి, ఒక రకంగా చెప్పాలి అంటే ఢిల్లీ ఫార్చ్యూన్స్ని మార్చేసినటువంటి ఆస్ట్రేలియా యంగ్ ఆల్రౌండర్ ఫ్రేజర్ మెక్రక్ని ముందే అవుట్ చేసింది సెకండ్ ఓవర్లో, సెకండ్ బాల్కే. అయితే ఆ తర్వాత వికెట్ తీయటంలో మాత్రం విఫలం చెందటం ఖచ్చితంగానే ఢిల్లీని ఇబ్బంది పెట్టింది. ఆయుష్ బదోని హాఫ్ సెంచరీ, ఈవెన్ ట్రిస్టాన్ స్టబ్స్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్, హాఫ్ సెంచరీ. వీళ్ళిద్దరి వీరోచిత బ్యాటింగ్ తోటి 208 రన్స్ ఆన్ ద బోర్డ్ సాధించగలిగింది ఢిల్లీ. కాకపోతే అరుణ్ జైట్లీ స్టేడియం బౌండరీ డైమెన్షన్స్ చిన్నగా ఉంటాయి. సో 209 టార్గెట్ పట్టచ్చు. అందులోనూ రాహుల్, స్టైనిస్, పూరన్, డికాక్ ఇలాంటి హార్డ్ హీటింగ్ బ్యాటర్లు ఉన్నటువంటి జట్టు కాబట్టి లక్నో కాన్ఫిడెంట్గానే ఉంది. అందులోనూ అంతకుముందు ఎస్ఆర్ఎస్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోవడంతో ఓనర్ తోటి జరిగినటువంటి గొడవ, వీటన్నిటి మీద సరైనటువంటి సమాధానం చెప్తుంది లక్నో గెలిచి అని చెప్పేసి ఎల్ఎస్జి ఫ్యాన్స్ ఆశించారు. బట్ అది మాత్రం సంభవం కాలేదు. కీలకమైనటువంటి నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీశాడు, ఢిల్లీ వికెట్లు. బట్ ఈ ప్రూవ్డ్ ఎక్స్పెన్సివ్, ఏకంగా 51 రన్స్. ఈవెన్ రవి బిష్నోయ్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు. సో దాంతో 1 మ్యాచ్ సస్పెన్షన్ తర్వాత తిరిగి వచ్చినటువంటి రిషబ్ పంత్ ఎక్కువగా పరుగులు చేయలేదు, క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయినా కూడా ఓవరాల్గా ప్రత్యర్థిని శాసించేటువంటి స్కోర్ని అయితే సాధించగలిగింది. 209 టార్గెట్తో బరిలో దిగినటువంటి క్వింటమ్ డికాక్ అండ్ కెప్టెన్ రాహుల్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇషాంత్ శర్మ మొదటి ఓవర్లోనే రాహుల్ని అటు ముఖేష్ కుమార్ కళ్ళు చేతినే క్యాచ్ పట్టడంతో 5 పరుగులకే అవుట్ చేశాడు. అదే మొదటి దెబ్బ లక్నో మీద. ఆ తర్వాత ఫామ్లో లేనటువంటి డికాక్ కూడా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. మధ్యలో ఒక 2 బౌండరీలు వరుసగా కొట్టి ఆశలు రేకించినా కూడా ఓవరాల్గా 12 రన్స్కి అవుట్ అవడంతో లక్నో కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. కాకపోతే నిక్లస్ పూరన్ వస్తూనే బౌలర్ల మీద ఎదురుదాడికి దిగటంతో లక్నో శిబిరంలో ఆశలు చెలరేగాయి. హర్షద్ ఖాన్ కూడా బాధ్యతాయుతమైనటువంటి అయినటువంటి ఇన్నింగ్స్, హాఫ్ సెంచరీ సాధించాడు. నిక్లస్ పూరన్ 27 బాల్స్లోనే 61 రన్స్. సో ఒక టైంలో లక్నో విజయం వైపు దూసుకుని పోతోందేమో అనేటువంటి సమయంలో ముఖ్యంగా లక్నో బ్యాటర్లు చేసినటువంటి తప్పులే వాళ్ళ ఓటమికి బాటలు వేసాయనుకోవచ్చు. పర్టికులర్గా అక్షర్ పటేల్ కావచ్చు, లేకపోతే కుల్దీప్ యాదవ్, ద క్లాస్ స్పిన్నర్స్ బౌలింగ్కి దిగిన మొదటి ఓవర్లోనే మొదటి బంతినే ఒక భారీ షాట్కి ప్రయత్నం చేసి అటు స్టైనస్ స్టంప్ అవుట్ అవటం, ఈవెన్ నిక్లస్ పూరన్ ఒక లాఫ్టెడ్ షాట్కి ప్రయత్నం చేసి అవుట్ అవటం, ఇవి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాయి. అలాగే కాకుండా సంయమనంతో కనుక కొత్త బౌలర్ని, బౌలింగ్ మార్పుని గమనించి ఉండేట్లయితే పరిస్థితి ఇంకోలాగా ఉండేది. ఏదైనా సరే 19 రన్స్ తోటి విజయాన్ని అందుకుంది ఢిల్లీ. ఇషాంత్ శర్మ 3 వికెట్లు, ఈవెన్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వికెట్ల తీయడంలో సఫలం చెందారు. సో ఓవరాల్గా ఈ విజయంతో ఢిల్లీ తన యొక్క ప్రస్థానాన్ని ముగించింది 2017 సీజన్. టెక్నికల్గా కనుక ఆలోచించుకున్నట్లయితే ప్లే ఆఫ్ అవకాశాలు లేవు, కానీ ప్రస్తుతానికైతే 5th పొజిషన్లో ఉంటే ఎక్కడో మినుకుమంటూ ఉన్నటువంటి ఆశల్ని సజీవంగా ఉంచుకుంది లక్నో. తదుపరి మ్యాచ్ ఫ్రైడే ముంబై తోటి ఆడబోతోంది. ఆ మ్యాచ్లో ఒక అనూహ్యమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది లక్నోకి. చాలా భారీ తేడాతోటి విజయాన్ని సాధించాలి. కానీ ముంబై లాంటి టీం ఆ అవకాశం ఇస్తుంది అని చెప్పేసి ఈవెన్ లక్నో అభిమానులు కూడా
ఆశించట్లేదు. చూద్దాం ఏం జరుగుతుంది అనేటువంటిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.